हरिः ओं श्रीगुरुभ्यो नमः। संसारजिमूतसङ्घं भुविच्छुने चक्रिदास्य प्रभञ्जनमुलेक तापत्रयाभीलदावाग्नुलारुणे विष्णुसेवामृतवृष्टिलेक सर्वङ्कषाघौघजलरासुलिङ्कुने हरिमनीषा बडबाग्निलेक विपद्गाढान्धकारम्बुलनगुणे पद्माक्षुनुतिरविप्रभलुलेक निरुपमा पुनावृत्तिनिष्कळङ्कमुक्तिनिधिगानवొచ్చునే ముఖ్యమైన శారంగకోదండ చింతనాంజనములేక తమసగర్భునకునైన దానవేంద్ర అచ్చపు చీకటింబడి గృహం వ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికించెర పుట్టునే పరులు చెప్పిననైన నిజచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్ హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడుగాడు యముని మందిరమునకున్ కంతవ్యుడు వధమునకు ఉపరంతవ్యుండనక చంపిరండి పడుచున్ తన్ను నిశాచరుల్ ఒడువ దైత్య కుమారుడు మాటి మాటి కోపనగసాయ యోధనుజ సభంజన యో జగదీశ యో మహాపన్న శరణ్య ఓ నిఖిల పావన యంచుని తించుగాని తా కన్నుల నిరుతేడు భయకంప సమేతుడుగాడు భూవర పరడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిల్ రాజిలో దురడు ఘోర కృత్యమనితో దూరడు తండ్రిని మిత్రవర్గముంజిరడు మాతృ సంఘము వసించు సువర్ణగుహంబులోని కిందరడు కావరేయనడు తపమునొందడు కంటగింపడం చిక్కడు వ్రతముల గ్రతువుల చిక్కడు దానముల సౌజశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియయచ్యుతుండో సిద్ధము సుండే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ సనత్కుమారుణ్ణి చూసి రాజు అయినటువంటి పృథు చక్రవర్తి ఎంతో కృతజ్ఞతాభావంతో ఆయన్ని చూస్తూ ఏమన్నాడంటే, కృతో మే అనుగ్రహ పూర్వం హరిణార్తానుకంపిన తం ఆపాదయితుం బ్రహ్మన్ భగవన్ యోయమాగతః. ఓ మహాత్ములారా, దీనుల మీద దయ చూపించేటువంటి ఆ శ్రీహరి ఇంతకు ముందే ఆమె నాకు అనుగ్రహం చూపించి ఆయన సాకార రూపుడే ప్రత్యక్షమై నాకు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఆ అనుగ్రహాన్ని ఆపాదయితం, ఆ అనుగ్రహం పరిపూర్ణం చెయ్యడాని కోసమని చెప్పి యూయం తమరు ఆగతాహ, మీరు వచ్చారు స్వామి. అంటే భగవంతుడు నాకు అనుగ్రహాన్ని చూపించిన ఆ అనుగ్రహం స్థిరంగా మనసులో పూర్తిగా నాటుకుపోయి దాని నుంచి ఇటు అటు చలనం లేకుండా ఉండడానికని చెప్పి గురుస్వరూపులైనటువంటి వారు మీరు వచ్చి ఆ అనుగ్రహాన్ని పరిపూర్ణం చేసి అది స్థిరంగా నా మనసులో నిండి ఉండేటట్టు నన్ను రక్షించేటట్టు చేయడానికని చెప్పి మీరు వచ్చారు స్వామి అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడంటే, నిష్పాదితశ్చ కాస్యేన భగవద్భిర్గృణాలుభిః సాధు ఉచ్చిష్టం హి సర్వం ఆత్మనా సహ కిం దదే.
గృణాలుభి అంటే దయామయులైనటువంటి వాళ్ళు మీరు, భగవద్భి తర్వాత పూజనీయులైనటువంటి వాళ్ళు, కార్స్యేన పూర్తిగా నిష్పాదిత నన్ను సంపన్నుడి కింద చేశారు. నన్ను మీ యొక్క ఉపదేశం చేత మీ యొక్క ఆ అనుగ్రహాన్ని జ్ఞాన రూపంలో నాలో ప్రవేశపెట్టేటప్పటికీ ఆ జ్ఞానం, ఆ శబ్ద పరంపర, ఆ శబ్దాలు మీరు చెప్పినటువంటి మాటలలో ఉండేటువంటి ప్రభావము, అది నాలో కలగజేసినటువంటి అద్భుతమైనటువంటి పూర్ణత్వము, పరిపూర్ణత్వమే నాకు నిష్పాదిత అంటే సంపన్నము. సంపద అంటే ఏమిటంటే, సంపన్నం అవడం అంటే ఏమిటంటే, అటువంటి మహానుభావుల యొక్క మాటల చేత, వాళ్ళ యొక్క ఉపదేశం చేత, వాళ్ళ యొక్క ఆ మాటలలో, వాళ్ళ యొక్క ఉపదేశంలో వాళ్ళకు ఉండేటువంటి అనుభవాన్ని ఆ మాటల్లోనూ ఆ శబ్దాలలోనూ కూడా రంగరించి ప్రవేశపెట్టినప్పుడు, అప్పుడు ఈ సాధకుడి యొక్క శరీరంలో పరిపూర్ణమైనటువంటి సిద్ధి కలిగి ఆ ప్రభావం అంతా కూడా సంపన్నత అంటే ఇంట్లోకి సంపదలు వచ్చి చేరుకున్నట్టుగా అదంతా కూడా వస్తుందయ్యా. అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ దేహంతో సహా మే నా సర్వం సర్వం నా అంతా ఆత్మనా సహా, ఆత్మన అంటే ఇక్కడ దేహం, నా దేహంతో పాటు ఇదంతా కూడా ఏమిటంటే సాధు ఉచ్ఛిష్టం. ఈ దేహం సాధువుల యొక్క ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి అంటే ప్రసాదం అన్నమాట. సాధు పురుషుల యొక్క ప్రసాదమే ఇది. కాబట్టి దీనిని ఇటువంటిది అసలు నా శరీరం కానీ నా మనసు కానీ ఇప్పుడు మీరు చేసినటువంటి ఉద్బోధ వల్ల, ఆ ఉపదేశం వల్ల, ఆ పరిపూర్ణమైనటువంటి స్థితి చేత నా శరీరం నిండిపోయింది అంటే, మీరే వచ్చి నా శరీరంలోకి ఆ జ్ఞానస్వరూపంగా నన్ను నింపేసినప్పుడు ఇక నాదంటూ ఏముంటుంది, అంతా మీదే కదా. అటువంటి నేను కిం దదే, మీకు నేనే ఇవ్వగలను స్వామి, ఇదంతా మీదే, ఇదంతా మీదే అయినప్పుడు నేను మీకేమి ఇవ్వగలను అని ఆయన పృథు చక్రవర్తి అన్నాడయ్యా అన్నారు. అందుకనే మహాభక్తులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, వాళ్ళకి సృష్టిలో ఉండేటువంటి పువ్వులు కానీ, ఫలాలు కానీ, నీళ్లు కానీ, వాయువు కానీ, అగ్ని కానీ, ఇవంత ధనం, అగ్నిం ధనం, వాయు ధనం బృహస్పతి అని మన శ్రీ సూక్తంలో వస్తుంది కదా. ఈ అగ్ని ధనం, ఈ వాయువు ధనం, ఈ జలం ధనం, ఈ ఇంటెలిజెన్స్ ధనం, ఈ శరీరం ధనం, ఇదంతా కూడా ఎవరిచ్చారు అంటే భగవంతుడైనటువంటి పూజనీయుడైనటువంటి పరమాత్మ యొక్క మాయాశక్తి చేత ఇవ్వబడినటువంటి ఈ దేహాన్ని, ఈ మనసుని, మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో ఉండేటువంటి పళ్ళు, ఫలాలు, దండలు, బంగారాలు ఒకటేమిటి, ఇవన్నీ కూడా ఆయనిచ్చినటువంటివే. కానీ అటువంటి స్థితి వచ్చినప్పుడు నేను మీకేమి ఇవ్వగలను అనేటువంటి స్థితి వస్తుంది భక్తిలో భావంలోకి వెళ్ళేటప్పుడు. భక్తిభావంలోకి వెళ్ళనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ పువ్వులు నేను కొన్నాను, ఈ దండలు నేను అల్లాను, నేను దీంతో చేశాను, నేను ఇంత శుచిగా చేశాను, నేను అంత శుచిగా చేశాను అని ఏదో తను వాటిని సృష్టించినట్టు, తను వాటిని ఏదో చేసేసినట్టు, తను ఏదో దానితో తాదాత్మ్యం చెందిపోయినటువంటి భావంతో, ఇది సాధారణంగా మానవుల్లో ఉండేటువంటి బలహీనత. ఇప్పుడు భగవద్ అనుగ్రహం చేత ఇదంతా భగవన్మయమే, ఇదంతా భగవంతుడే, ఇన్క్లూడింగ్ మై హ్యాండ్స్, మై ఆలోచనలు, మన స్ఫురణ, ఇదంతా కూడా భగవద్దత్తమే అయినప్పుడు నేనేమి ఇవ్వగలను నీకు అని ఆయన ఆత్మనా సహ కిం దదే, ఆత్మన ఇది మీరిచ్చిందేనయ్యా, సాధుచ్ఛిష్టం, సాధువులైనటువంటి మీ యొక్క ప్రసాదమే నా దేహం. కాబట్టి దీంతో నేను మీకేం ఇవ్వగలను, అంతా మీరిచ్చిందే అన్నప్పుడు మీకు నేనేం ఇవ్వగలను
అని చెప్తూ అప్పుడు ఆయన ఆహా అదా అని వాళ్ళు అనేటప్పుడు అప్పుడు పృథు చక్రవర్తికి ఒక స్ఫురణ వచ్చింది. ఆ స్ఫురణలో నుంచి త్యాగభావం పుడుతుంది. ఎప్పుడైతే మహత్తరమైనటువంటి భక్తిభావం మానవుల్లో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే ఈ శరీరం, ఈ ఆత్మ ఇదంతా కూడా భగవన్మయమే అనేటువంటి సందర్భం ఉన్నప్పుడు అప్పుడు త్యాగం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సద్గుణం ఈ భక్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి సందర్భంలో ఏమన్నాడంటే ప్రాణోద్ధారా సుత బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదా రాజ్యం బలం మహీకోశ ఇది సర్వం నివేదితం. స్వామి శ్రీ మహావిష్ణువు నన్ను వచ్చి నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజల కోసం ఇవి చేయాలి, నువ్వు చాలా ధర్మంగా ఉండాలి, నీ పన్నులు ఇలా వసూలు చేయాలి, ఇవన్నీ చెప్పుకొచ్చాడుగా రాజధర్మాలు ఇవన్నీ. అనేటప్పటికీ నేను ఏమి ఇవ్వగలను అని చెప్పిన తరువాత అప్పుడు తాను రాజు, తనకి ధర్మం, తనకి కొన్ని కమిట్మెంట్స్ కొన్ని ఇవి ఉంటాయి కాబట్టి తనకి సంబంధించినటువంటివి అన్నీ కూడా బ్రహ్మన్ ఓ మహాత్మ ప్రాణ నా ప్రాణం అని నేనంటాను, ప్రాణము అని అన్ను, నా ప్రాణం బాగోలేదు, నా ప్రాణం బాగుంది అంటూ ఉంటాం. ఇంకా నా అనేటువంటిది ప్రాణంతో ఉంది కదా, ప్రాణము, దారాహ భార్య, సుతాహ పుత్రులు, మరియు సపరిచ్ఛదాహ సామగ్రితో కూడుకున్నటువంటి గృహాహ ఇల్లుంది. ఇప్పుడు నా రాజభవనంలో అనేక రకాలైనటువంటి సామగ్రులతోనూ ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, శయనాలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి, ఏవో రకరకాలైనటువంటి డిజైన్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ నావి అనుకునేటువంటి భావం నేను రాజభవనంలోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతుంది కదా స్వామి. అలాగా సపరిచ్ఛదాహ సామగ్రితో కూడుకున్నటువంటి గృహాహ ఇళ్ళు, రాజ్యం, నేను ఈ రాజ్యం నాది, దీనికి నేను పరిపాలకుణ్ణి అనుకుంటున్నాను కదా. అంతేకాకుండా బలం మహీహి బలం, నాకు ఉండేటువంటి చతురంగ బలాలు, సైన్యం, మహీ భూమి, కోశ ఖజానా ఇవన్నీ ఉన్నాయే సర్వం నివేదితం. ఇవన్నీ కూడా స్వామి మీకు నేను సమర్పించేస్తున్నాను. అది త్యాగభావం అంటే ఏమిటనమాట, ఏదో మాట వరుసకి చెప్పడం కాదు. భక్తిభావం మనసులోకి వచ్చినప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇదంతా కూడా భగవన్మయమే, ప్రతి అణువు కూడా భగవంతుడి యొక్క ప్రసాదమే, ఉచ్ఛిష్టమే, ఇది మాట్లాడుతున్నా, చూస్తున్నా, వింటున్నా, ఏం చేస్తున్నా కూడా ఆ లోపలుండేటువంటి ప్రాణశక్తి స్వరూపుడైనటువంటి శక్తి సమన్వితుడైనటువంటి భగవంతుడి యొక్క స్వయం జ్యోతిలో నుంచి పుట్టినటువంటి ఆ శక్తి స్వరూపమే. ఇందులో నాది అనేటువంటిది ఏదీ లేదు అనేటువంటి సమయం వచ్చినప్పుడు వెంటనే ప్రాణోదారా సుత బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదా రాజ్యం బలం మహీ కోశయ ఇది సర్వం నివేదితం. ఇవన్నీ కూడా నీకే సమర్పించేస్తున్నాను అని అసలైనటువంటి భక్తుడు, జ్ఞానం పొందినటువంటి భక్తుడు అడుగుతూ ఉంటాడు. కానీ ఈ భక్తి ఉంది అనుకుని చేసేటువంటి సాధకులకి, అటువంటి మానవులందరూ ఏమనుకుంటారంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, ఈ వ్రతాలు చేస్తాను, నాకు సుఖం కావాలి, నాకు ఆరోగ్యం, ఇవన్నీ వదిలేవయ్యా, భక్తి వస్తే ఇవన్నీ వదిలేస్తారని చెప్పి పృథు చక్రవర్తి చెప్తూ ఉంటే ఇవి కావాలి అని చెప్పి అక్కడి నుంచి దోచుకు తిందామనేటువంటి మనస్తత్వం కాదు భక్తి యొక్క లక్షణము. ఇది మనం అన్వయించుకోవాలి. ఇది భక్తి యొక్క అసలైనటువంటి విధానము అని చెప్పిన తరువాత సైనాపత్యంచ రాజ్యంచ దండ నేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్ర విదర్హతి. తరువాత వేదశాస్త్రాలు తెలిసినటువంటి విద్వాంసుడు, వేదం తెలుసు, పురాణాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, వాటి యొక్క అనుభవం కలిగినటువంటి విద్వాంసుడు, అంటే మంత్రవేత్త అని ఒక అర్థం, చదువుకున్నవాడని కూడా ఒక అర్థం. అటువంటి విద్వాంసుడు సేనాపతి పదవికి, రాజ్యాధికారానికి,
తర్వాత దుష్టులను శిక్షించేటువంటి అధికారానికి సృష్టించేటువంటి ఆ అధికారానికి మాత్రమే కాదు స్వామి, అటువంటి వేదశాస్త్రాలు తెలిసినటువంటి వాడు, భక్తి అంటే ఏమిటో తెలిసినటువంటి వాడు, అటువంటి విద్వాంసుడు ఏదో ఒక సింపుల్ కొన్ని పొజిషన్స్కే కాక ముల్లోకాలకి కూడా ఆధిపత్యానికి అర్హుడవుతూ ఉంటాడు. కాబట్టి మీరు మహానుభావులు, మీరు వేదవేత్తలు, మీరు అటువంటి వేదవేత్తలైనటువంటి వేదశాస్త్రవిత్, వేదాలని శాస్త్రాలని తెలిసినటువంటి, వేదం అంటే ఏమిటంటే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, నిత్యశుద్ధ భుక్త ముక్త స్వభావం అయినటువంటి ఆ పరమాత్మ సత్యం మంత్రాల రూపంలో శబ్ద బ్రహ్మ స్వరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపమే వేదం. శాస్త్రం అంటే ఏమిటి? అందులో నుంచి వచ్చి శాసతి ఇది శాస్త్రం, ఈ విధంగా ఇవి జరగాలి అని చెప్పి ఆర్డర్ వేసేటువంటి ఆ ఆర్డర్ బుక్ని శాస్త్రములు అంటారు. అందువల్ల పరమాత్మలో నుంచి శాసించేటువంటి లక్షణం కలిగినటువంటి విధానాన్ని వేదశాస్త్రవిత్, ఆ తెలుసుకున్నటువంటి వాడు అర్హతి, అటువంటి వాడికే అర్హత ఉంది స్వామి. దేని మీద వాళ్ళకి అర్హత ఉంటుంది అంటే సైనాపత్యం, అది సేనాధిపతి పదమైనా సరే, రాజ్యం, రాజ్యానికి అధిపతి, దండ నేతృత్వం, దుష్టుని శిక్షించేటువంటి అధికారం, అంతేకాక సర్వలోక ఆధిపత్యం ఏవచ, ఈ రాజ్యము, ఈ ఇల్లు, ఇదే కాకుండా ముల్లోకాలకి కూడా ఆధిపత్యం వహించేటువంటి అర్హత ఎవరికి ఉంటుందంటే ఒక్కళ్ళకే ఉంటుంది. అది ఎవరంటే వేదశాస్త్రవేత్త. ఆ వేదానుభవాన్ని చెందినటువంటి మీలాంటి మహాత్ములకే ఇన్ని అధికారాలు ఉంటాయి. కానీ మిగతా మానవులకి కొన్ని అధికారాలే, కొన్ని ఇంట్లో గృహస్థున్నాడు అనుకోండి, ఆ గృహస్థు ఉండేటువంటి వాడికి ఏమిటవుతుందంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వాటి మీద అధికారం ఉంటుంది. అదే ఏదో ఇంకో పోలీసువాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదో కొన్ని అధికారాలు మాత్రమే ఉంటూ ఉంటాయి. కానీ వేదశాస్త్రాలు తెలిసినటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళకి ముల్లోకాల మీద కూడా అధికారం ఉంటుంది. ఈ భూలోకంలో ఉండేటువంటి సమస్త వ్యవస్థల మీద కూడా అధికారం ఉంటుంది. అందువల్ల వాళ్ళని సర్వాధికారులు అంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు స్వామి మీరు అని చెప్తూ, అటువంటి వేదవేత్త ఏం చేస్తాడో కదా, ఏం చేస్తారంటే స్వామి, అటువంటి వేదవేత్తలు స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవానుగ్రహేణ అన్నం భుంజతే క్షత్రియాదయః. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్పాడు. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆ అధికారి ఉండేటప్పటికీ అధికారి ఏం చేస్తాడు అంటే, వాడు సొంతంగా కాకుండా వాడు ఏం చేస్తాడు, వచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీతంతో వాడు భోజనం చేస్తాడు, వాడు కారు కొనుక్కుంటాడు, వాడు ఏదో ఆరోగ్యం కోసం ఏవో చేస్తూ ఉంటాడు, ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బుతో వాడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వేదవేత్త బ్రాహ్మణ, వేదవేత్త స్వమ్యేవ, తన సొంతమును మాత్రమే భుజిస్తూ ఉన్నాడు. అంటే తనదైనటువంటి దానినే భుజిస్తూ ఉంటాడు. తనదైనటువంటిది ఏమిటి? బ్రహ్మవేత్తకి తనదైనటువంటిది ఏమిటి అంటే, తనదైనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుణ్ణే భుజిస్తూ ఉన్నాడు అంటే ఏమిటన్నమాట, భగవంతుడిలో నుంచి వస్తున్నటువంటి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆ అద్భుతమైనటువంటి ఎనర్జీ సిస్టమ్ అంతటినీ కూడా భగవంతుడి తనదైనటువంటి తానే భగవంతుడైనటువంటి దానిని భుజిస్తూ ఉంటాడు అని ఒక అర్థం. తర్వాత మామూలుగా ఏమిటంటే, వాళ్ళ సొంతంగా సంపాదించుకున్నటువంటి దానిని మాత్రమే వేదవేత్తలైనటువంటి వాళ్ళు భుజిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వం, తన యొక్క వస్త్రాన్ని కూడా తనదైనటువంటి వస్త్రాన్నే ధరిస్తూ ఉంటాడు తప్ప, ఎవరో పెట్టినటువంటి బట్టలు కుట్టుకుంచుకుని, ఎవరో పెట్టినటువంటి చీరలు కట్టుకుని, ఎవరో పెట్టినటువంటి ఆభరణాలు తీసుకుని, ఎవరో ఇచ్చినటువంటి
ఏదో వస్తువుల్ని ఇలా చేయరు. వేదవేత్త అయినటువంటి వాడు తన సొంతం తనకి సంబంధించినటువంటి భోజనం తనే చేస్తాడు, తను తీసుకున్నటువంటి వస్త్రాన్ని ధరిస్తూ ఉంటాడు. తర్వాత స్వం తన స్వతంత్రాన్ని దదాతి ఇస్తూ ఉంటాడు, తన స్వతంత్రాన్ని మాత్రం అందరికీ ఇస్తూ ఉంటాడు. అటువంటి తస్య అనుగ్రహేణ ఏవ, అటువంటి వేదవేత్తల యొక్క అనుగ్రహం చేతే క్షత్రియ ఆదయ, క్షత్రియులందరూ కూడా భుంజతే భోగిస్తూ ఉన్నారు. అంటే మీలాంటి మహానుభావుల యొక్క అనుగ్రహం చేతే మేము ఇంత తింటున్నాం, ఇంత బట్ట కట్టుకుంటున్నాం, ఇంత పరిపాలన చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అట్టి తస్య, అట్టి వేదవేత్త యొక్క అనుగ్రహేణ ఏవ, అటువంటి అనుగ్రహముల చేత మాత్రమే క్షత్రియాదయ, క్షత్రియులు మొదలైనటువంటి వాళ్ళు అంటే ఏమిటి, బ్రాహ్మణ శూద్ర క్షత్రియ వైశ్యులు ఈ లోకంలో ఉండేటువంటి సమస్త వర్ణాల వారు కూడా ఈవేళ మనం భోజనం చేస్తున్నాం అంటే, బట్ట కట్టుకుంటున్నాం అంటే, పెరుగుతున్నాం అంటే, గాలి పీలుస్తున్నాము అంటే, ఈ జీవితాలు ఇలా గడపగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏమిటి అంటే వేదవేత్త యొక్క తస్య అనుగ్రహేణ ఏవ, వాళ్ళ యొక్క అనుగ్రహం చేతే ఈ విషయాన్ని గ్రహించాలి. ఆ వేదవేత్తలు ఎవరు అనేటువంటి విషయాన్ని కానీ చూసినట్లయితే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపులైనటువంటి మహాత్ములు, దైవాంశ సంభూతులు. వాళ్ళు దైవం అస్తమాను తాను దిగి రావలసినటువంటి అవసరం లేకుండా ఈ భూమండలంలో మనలాంటి మానవులందరినీ ఉద్ధరించడం కోసమని చెప్పి ఆ వేదవేత్తల స్వరూపాల్లో వస్తారు. వాళ్ళ యొక్క అనుగ్రహం చేతే క్షత్రియ ఆదయ భుంజతే, వాళ్ళందరూ కూడా భోగిస్తూ ఉన్నారు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విశేషం. కాబట్టి మనం సాధారణమైనటువంటి పరిపాలకులు లేకపోతే సాధారణమైనటువంటి అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మేమేమో ఇవి ఇస్తున్నాం, మేము ప్రజలకు అవి చేస్తున్నాం, మేము ప్రజలకు ఇవి ఇస్తున్నాం, ఇదంతా కూడా మా యొక్క గొప్పతనం అనుకుంటూ ఉంటారు. కానీ వాడికి ఆ పదవి ఇచ్చి, వాడికి ఆ బుద్ధి ఇచ్చి, వాడికి ఆ సంపద ఇచ్చి, వాడికి ఆ సుఖం ఇచ్చినటువంటిది భగవంతుడు, వేదవేత్త అయినటువంటి వేదమే తానుగా తెలుసుకున్నటువంటి పరమాత్మ ఇచ్చేటువంటి భిక్ష అని అనుకున్నప్పుడు అప్పుడు వాడు ఆ గవర్నమెంట్ డబ్బుతోనో లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతోనూ జల్సాలు చేసి అవేవో చాలా గొప్ప పనులు చేసేస్తున్నాం మేము అని మాత్రం వాళ్ళు ఎవరు అనుకోరు. ఇదంతా కూడా భగవత్ప్రసాదమే అనుకుని వాళ్ళ యొక్క సొంత సంపాదనతోనే జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి విధానం ఉంటుంది. అటువంటి వాళ్ళే యశస్సు కలిగినటువంటి వాళ్ళు అవుతూ ఉంటారు. అదేవిధంగా కానీ మనం చూసినట్లయితే మనకి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఆయనకి చాలామంది సంతానంట. ఆ చివరి సంతానంలో చివరి పిల్లాడు ఏంటంటే, ఆయన ప్రధానమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన ఆఫీసు నుంచి 1 గంటకి ఎప్పుడో భోజనంకి వచ్చేవాట. అప్పుడు ఆవిడే వచ్చి పిల్లలందరితో నాకు కూర్చి పెడుతుంటే చివరి పిల్లవాడు ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగట్టిన లాల్ బహదూర్ శాస్త్రి గారు. అడిగేటప్పటికి వాడు స్వీట్ కావాలంటున్నాడు అన్నట్ట. అనేటప్పటికి లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నట్ట, నాకు అప్పట్లో ప్రధానమంత్రి జీతం 5,000 ఎంతో, నాకు వచ్చేటువంటి జీతంలో స్వీట్లు కొనేటువంటి శక్తి నాకు లేదు, కాబట్టి ఉన్నదాంతోనే తినండి చెప్పు అబ్బాయికి అని చెప్పేటండి ఆయన. అంటే ఏమిటి, తను ఏది ఉద్యోగం చేస్తూ తాను సంపాదించుకున్నటువంటి దాన్నే స్వం ఏవ, తన సొంతమును మాత్రమే భుంక్తే భుజిస్తున్నాడు. పరాయి వాళ్ళు ఇచ్చినటువంటి స్వీట్లు, పరాయి వాళ్ళు అటువంటి ప్రధానమంత్రికి నాకు కావాలి అంటే విమానాల మీద పుల్లారెడ్డి స్వీట్లు పంపించడా, ఇంకొకడెవడో పంపించడా? కానీ అది ఇదంతా భగవంతుడిచ్చినటువంటిది. ఈ శరీరం, ఈ బుద్ధి, మనసు, ఈ ఇంటెలిజెన్సు, ఈ శాస్త్రం, ఇదంతా కూడా భగవంతుడు నాకు ఇచ్చాడు అని అన్నప్పుడు అవతల వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థాలని, అవతల వాళ్ళు ఇచ్చినటువంటి వస్త్రాలని, అవతల వాళ్ళు ఇచ్చినటువంటి వాటిలన్నింటినీ కూడా చూసి ఏదో గొప్ప అయిపోతూ ఉండేటువంటిది. అది భక్తిభావం లేనటువంటి వాళ్ళకి ఆర్భాటాలు, అతిశయాలు ఉంటాయి అని చెప్పి పృథు చక్రవర్తి సాక్షాత్తు సనత్కుమారుడితో తాను అనుభవం చెందినటువంటి విశేషాన్ని చెప్పాడు. భక్తుల యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది.
భక్తుల యొక్క చరిత్రలు కానీ చూసుకున్నట్లయితే కొంతమంది భక్తుల ఇళ్లల్లో పూట గడవడం కూడా కష్టమైపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భగవంతుడే తీసుకొచ్చి ఇచ్చాడు. అదేవిధంగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లో ఆయనప్పుడు ఒకసారి లలితా సహస్రం ఏదో ఉపాసనది చేసి ఏదో సంతర్పణ చేయాలి అనుకుంటే ఇంట్లో ఆయనకి ఒక్కొక్కసారి ప్రసాదం నైవేద్యం పెట్టడానికి లేకపోతే నీళ్లు నైవేద్యం పెట్టేటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయన మనసులో సంకల్పం కలిగేటప్పటికీ భార్య అందుట ఆయనతో, స్వామి ఎలాగా మీరేమో ఈ సంకల్పం చేశారు, ఎలాగంటే సంకల్పం ఇచ్చిన అమ్మాయి చూసుకుంటుంది నాకు అన్నట్టు. ఈ లోపల ఏం జరిగింది అంటే ఎవరో ఒక బండి వచ్చి, ఏమండి ఇక్కడ రాఘవనారాయణ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడా అన్నట్టు. ఎవరో చెప్పారు ఇదేనండి ఆ ఇల్లు అనేటప్పటికీ ఆహా అని చెప్పి ఆ బండిలో నుంచి బస్తాలు బియ్యం, కూరలు, పప్పులు, ఉప్పులు అన్నీ దింపేసి ఆ బండి అలా కొంత దూరం వెళ్ళి అదృశ్యం అయిపోయిందిట. ఆ విధంగా భగవంతుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. మాకు ఆ నమ్మకం ఉందండి, మాకు భగవంతుడు ఇవ్వలేదండి, వాళ్ళెవరో ఇస్తున్నారు వీళ్ళెవరో ఇస్తున్నారు అంటే మనం భక్తులం కాదు కాబట్టి, మనకు ఆ నమ్మకం లేదు కాబట్టి, ఉంది అనుకుని మనని మనం మోసం చేసుకుంటున్నాం కాబట్టి అటువంటివి అది అద్భుతాలు మిరకిల్స్ అవే మిరకిల్స్ కావు. అది చాలా స్వాభావికమైనటువంటి దాన్ని మిరకిల్స్ అని చెప్పేటువంటి అర్థం బద్ధం లేనటువంటి మాటతో మాట్లాడతారు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.